మిస్టర్ రైల్వే ఎలక్ట్రీషియన్, వాడు నీ ఫీజు పుట్టుక్కని పీకేశాడు. మిత్రమా, ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఏమంటున్నావురా? రేయ్, లవ్వుగా అమ్మాయి మా నాన్న అప్పులు తీర్చడానికి వాళ్ళ నాన్న ఆస్తి. ఎరా, వాళ్ళకి ఆస్తి ఒక 2-3 కోట్లు ఉంటుంది కదా, అది కాకుండా 4-5 ఓట్లు కూడా ఉన్నాయి కదా. ఏంట్రా ఓట్లు? నాకు పెట్టారు కదా ఓట్లు. ముందు మీరు బయటికి పోండిరా. అర్రే, ఇప్పుడు నువ్వు మమ్మల్ని పొమ్మంటున్నావు, రేపు నీ హౌస్ ఓనర్ నిన్ను బయటికి పొమ్మంటాడే, అప్పుడేం చేస్తావు? నువ్వు చెప్పినట్టే వెళ్తాం. ముందు కింగ్ ఫిష్ అని కొట్టించు. చెప్పు తీసుకొని కొడతాను రే. చెప్పుకు పని చెప్పకు. నువ్వేం బాధపడకు, ఆ అమ్మాయి నేను నీకు పరిచయం చేస్తాను రా. ఈ రూమ్ నుంచి నేనేం ఖాళీ చేయనివర్రా. ఏమైందిరా నీకు? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నాన్న. నీకు నోరే కదా నొప్పి పుట్టాలి. వీరేశ్వరి, వర్షిణి, ఏమైనా తాగుతావమ్మా? అమ్మా బాగా ఆకలేస్తుందమ్మా, నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుతానమ్మా. నాన్నని వంట చేయమన్నమ్మా ప్లీజ్. నన్ను అగౌరవపరిచి మాట్లాడడమే నీకు పని అయిపోయింది కదూ. హలో, నేను బిజీగా ఫోన్ చేస్తాను, తర్వాత ఫోన్ చేయి. థ్యాంక్ యూ. ఇదిగోండి, కుక్కకి పనంటూ ఉండదు, ఒక చోట స్థిరంగానూ ఉండదు. ₹5. నన్ను ఆశీర్వదించు మాతృదేవత. అడ్డాలనాడు బిడ్డలు అన్నారు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదన్నారు. నీలాంటి యదవల్ని చూసే. సామెత చాలా బాగుంది. నువ్వు పంచి దీని బయట బోర్డులో రాసిపెట్టు. అమ్ము, కోపం ఒంటికి మంచిది కదమ్మా. ఏమండి, వాడు ఎక్కడ కూరేగుతున్నాడో కనుక్కోరా. డైలీ వస్తున్నారు సార్, బిజినెస్ ఏంటో? నా బిజినెస్ సరిగ్గా లేకపోవడం వల్ల సార్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. కొంచెం రీఛార్జ్ చేస్తారా? ఏంటి? ఫుల్గా కావాలి. నీ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. అయ్యో పాప, డొకోమోలో ఫుల్ టాక్ టైం ఆఫర్ ఉంటే నా నెంబర్కి రీఛార్జ్ చేయమని అడుగుతున్నా. అర్థమైందా? నువ్వు గెడ్డం పెంచుకుని చొక్కాలు చించుకుంటూ తిరగడం ఖాయం. హలో, నేను పెళ్లి చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటానని మా అమ్మతోటి ఆంజనేయుడితోటి చెప్పేశాను. కుదరదని సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి చెప్పాను. నీకు సిగ్గులేదు? మరి అదిగో ముందు నువ్వు ఫోన్ పెట్టే. ఇలా నువ్వు నన్ను తిడితే నేను వెళ్ళిపోతానా? మా అమ్మ ఎంతో ట్రై చేసి వదిలేసింది. నువ్వు అనవసరంగా నేను నచ్చినట్టు నటించకు. ఏంటి? నువ్వెందుకు ఎప్పుడు చూసినా చాటర్ బాక్స్ లో లొడలొడ అని మాట్లాడుతూ ఉంటావు? నేను అప్పుడప్పుడు ఇలాగే లొడలొడ మాట్లాడుతూ ఉంటాను. అయ్యో దేవుడా, ఈ కందిరీగ జోరు తట్టుకోలేకపోతున్నాను. తల తిరుగుతోందా? రే సన్నాసి, నిజంగానే మా నాన్న వచ్చేసారు. శనీశ్వరుడు చెప్పొస్తాడా? మీరు ఈ షాప్ దగ్గరే తచ్చాడుతున్నట్టు అందరూ చెప్తున్నారు. మరి జెరాక్స్ తీయించడానికి జైలుకి వెళ్ళాలా ఏంటి? త్వరలోనే అక్కడికి వెళ్లాల్సి వస్తుందేమో. నీకు త్వరలోనే ఏదో జరగబోతోంది. మంచా చెడా? అదంతా నాకు తెలియదు, ఏదో జరగబోతోంది. హలో, ఎవరండి? కేశవ ఫాదర్ని. అని ఫాదరే పీటర్. కరెక్టేగా. ఎవరు మాట్లాడేది? వాడు నా ఫ్రెండ్ కాదండి, నేను నా తెలియదు. ఫ్రెండ్కి ఫ్రెండ్. ఇది వస్తున్నాడు. రే రారా, మీ నాన్న ఎందుకు మాట్లాడుతున్నారు. అరుస్తావు? నేను లేనని చెప్పొచ్చుగా. రేయ్, అసలు ఫోన్ ఎందుకు తీసావరా? కెన్ ఐ స్పీక్ టు కేడి కేశవ? నీ టార్చర్ తట్టుకోలేక నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయావని నేను అనుకున్నాను. ఇక్కడే తిరుగుతున్నావా? ఎందుకు వర్షాలు పట్టలేదో అర్థమైంది. ఊరు మీద ప్రేమయ్యా, ఎక్కడికి వెళ్ళలేను. ఇంకా బేవర్సగాళ్ళ సాహసం వదలలేదన్నమాట. నువ్వు ఖచ్చితంగా ముష్టెత్తుకుంటావురా, చూడు. హలో, నేను ముస్ట్ అడుక్కున్నా 34 నెంబర్లను 36 నెంబర్లను ముస్ట్ అడుక్కుంటాను. 35 నీ ఇంట్లో మాత్రం ముస్ట్ అడుక్కోను. త్వరలోనే నీ అప్పులన్నీ కట్టేస్తాను చూడు. వడ్డీ? వడ్డీయా? వడ్డీ ఏంటి? చక్రవడ్డీ. చక్ర వడ్డీయా? ముందు ఫోన్ పెట్టవా. లేరా, మీ నాన్నగా మాట్లాడింది. ఈ పాటికి నాతో ఫోన్లో మాట్లాడేందుకు 50 రూపాయలు ఏదైనా లెక్కలు రాస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసిన తిట్లు చీవాట్లే నా బతుక్కి. మా ఇంట్లో ప్యాడ్ నీళ్ళు మొహాన్ కొడుతున్నారా? ఇదిగో మా మామగారు ఫోన్ చేస్తున్నాడు. అందరూ ఒకలంటోళ్ళే. హలో సారు, బిజీగా ఉన్నారు? అవునవునవునవును. చూసావా, మా ఆవిడ ప్రేమగా ముద్దులు ఇచ్చేస్తుంది.
వర్షిణి స్టేజ్ మీద ఉంది మీరు పైకి వెళ్ళండి నేను కింద కూర్చుంటాను నేను కూడా రా. పాప ఇక్కడే ఉంది. 200 రూపాయలకి వెనకొచ్చానని తెలిసిందో నా పని అవుట్. మీకు బుద్ధి లేదురా అందుకే ఏ కమిట్మెంట్ లేవా మేమందరం ఎమ్మెల్యే మనుషులు బాస్ కొంచెం అడుగుతుంటావా? థ్యాంక్ యూ సార్ ఆ పచ్చతు వాళ్ళు వేసుకుంటున్నాడు ఆయన పేరేంటో కనుక ఎదురుగా కాళీదేవిలో కూర్చుంది కనుక సరే సార్. ఎంత బాగున్నావో తెలుసా? రే, ఈ పక్కనుందే తను నా లవర్. ఆ పక్కనే ఉంది అది నా స్వీటీ రా వావ్. దేవుడు ఎలా కలిపాడో చూసావా మనలాగే ఆడిద్దరు కూడా ఫ్రెండ్స్ రా ఏంటి కవిత గారు బాగున్నారా? బాగున్నాను రాజన్న. నా పేరు గుర్తుంచుకున్నందుకు మీకు రుణపడి ఉంటాను. ఏంటి వెంకటాచలం గారు బాగున్నారా? పచ్చకండువా వేసుకున్నారు కదా మిమ్మల్నే. నా పేరు వెంకటాచలం కాదండి, కామేశ్వరరావు. ముహూర్త సమయానికి రావడానికి కొంచెం ఆలస్యం అయ్యింది. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాను కానీ ఆబ్సెంట్ మాత్రం అవ్వను. ఏంట్రా వీడు వీడు పంచ డైలాగులు పెళ్లి అనేది 100 ఏళ్ల పంట. ఈ పంట బాగా పండడానికి అభిమానం అనే డిఏపిని, ప్రేమ అనే పొటాషియాన్ని, స్నేహం అనే పురుగుల మందుని, మర్యాద అనే యూరియాని కలిపి సరైన పద్ధతిలో టైంకు చల్లుతూ ఉండాలి. వాటన్నిటి కలిపి నిన్ను చంపేయాల్సిందిరా. తనకు నచ్చిన దారిలో వెళ్ళాలని, మనసుకు నచ్చినట్లు మాట్లాడాలని, నీకు తోచినట్టుగా నువ్వు జీవించాలని అనుకోకూడదు. నా బుజ్జి పూజ కదూ ఈ జనాల్లో మాట్లాడి నా పరువు తీయకే. నైట్కి నీ కాళ్ళకి నూనె రాసి బాగా మర్దన చేస్తానుగా, సరేనా? చప్పట్లు కొట్టేది వాళ్ళు ప్రేమతో ఇచ్చే డబ్బులకే. ఏమంటున్నాడు? పైకి వెళ్ళి ఒక అటెండెన్స్ వేసొద్దామా? వెళ్దాం రా ఎందుకు ఏళ్ళు దొరుకుతున్నట్టు ఏంటి? పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని విష్ చేయాలి, కొంచెం ఏర్పాటు చేయి. కేడిల్లరా మీ వాళ్ళని కలవాలని నాతో చెప్పొచ్చుగా, నన్నేం చేయమంటారా? టేబుల్ పైన ఉన్న గిఫ్ట్ ని బొకేని దొంగిలించివు. మీ బుర్రలు బాగా పనిచేస్తున్నారు. మధ్యలో ఉండండి. కొత్త దంపతులు ఎలా జీవించాలంటే ఆకాశంలో నక్షత్రాల్లాగా, ఉదయించే సూర్యుడిలాగా, వెన్నెలిచ్చే చంద్రుడిలాగా, తాజ్ మహల్ షాజహాన్ లాగా, అంతెందుకు నాలాగా నిజాయితీకి మారుపేరులాగా, నేను చేసే ప్రజాసేవలాగా, నా మీ వాగ్దానాల్లాగా. మాటల మీద అలా అయిపోయినట్టే. ఇంకా పోలేదా? మీరిద్దరు బొకేని గిఫ్ట్ ని కొట్టాడో నేను చూసాను. ప్రేమ కోసం చేస్తే తప్పులేదు కదా. సాయంత్రం పేషెంట్ తీసుకుని హాస్పిటల్కి వస్తాను. సిగ్నల్ వీక్ అవుతుంది, వెళ్దామా? చివరగా మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నా. జీవితం అనేది ఎలక్షన్ లో నిలబడ్డం లాంటిదే. మేము 175 అసెంబ్లీ స్థానాల్లో నెగ్గి అధికారంలోకి వచ్చే విధంగానే మీ దాంపత్య జీవితంలో మంచి విజయాలు సాధించాలని సెలవు. ఏంట్రా? అందరా కూర్చో, పై పడకరా. చూసావా, చెప్పినట్టుగానే పేషెంట్తో హాస్పిటల్కి వచ్చాంగా. ఎందుకురా అలా గుర్రుగా చూస్తున్నావు? నీ ఫ్రెండ్ అయినందుకు నీ ప్రేమ కోసం నాతో ఎందుకురా ఇలా ఆడుకుంటున్నావు? జ్వరంగా ఉన్నప్పుడు తత్వాలు మాట్లాడకూడదురా. మంచి ఒక లక్కీ నెంబర్ ఇవ్వండి. నా ఫ్రెండ్, వాడికి ఒంట్లో సరిగా లేదు, నాకు మనసులో సరిగా లేదు. పక్కన 10 హాస్పిటల్ ఉన్నా మన హాస్పిటలే కదా బెస్ట్ అండి. ఓ, అలాగే హాస్పిటల్ని, డాక్టర్ని, మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్ళొచ్చని. ఇల్లు ఖాళీ చేయించేంత వరకు నిద్రపోయాము. సిస్టర్ వీళ్ళిద్దరికి గ్లూకోజ్ ఎక్కించండి. సార్ ఎందుకు సార్ గ్లూకోజ్ ఇద్దరికేను? ఎందుకంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. రేయ్, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? సంతోషమేరా. అలాగే మీ ఇంటి ఓనర్ కల్లుండైతే బాగా సంతోషపడతా. మొహం మీద తిట్టి తిట్టి చెప్పు తీసి కొట్టినా బాధ లేదు, సిగ్గు లేదు, రోషన్ నాకు లేదులే. డబ్బులు ఇవే. నువ్వు అసలు మగాడివేనా? స్టమక్ లో ఒక లక్కీ బాన్ ఇచ్చినా కూడా నన్ను మగాడినా అంటావా? థ్యాంక్ యూ రా. రేపు మనకు అబ్బాయి పుట్టిన తర్వాత కూడా వాడి ముందు నువ్వు నన్ను ఇలా కొట్టకూడదు.
సొసైటీలో ఏదో నన్ను బతుకు, తప్పుగా బతికినా అనుకుంటారు ఒకటే సచ్చినా ఒకటే. ఆ. ఏమండి మిమ్మల్ని రోజు ఉదయం సాయంత్రం ఏదో పని ఉన్నట్టు వెళ్తున్నారే, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికో వెళ్తున్నా. హలో సిస్టర్, సార్ మీతో మాట్లాడాలంట. రే నేనెప్పుడన్నాను రా వెళ్ళిపోయిన సునామీని మళ్ళీ పిలుస్తావేంట్రా? అంతా నేను ఆడుకుంటావా? ఏంటి కాదు కాదు, మాట్లాడతాడంట. రే బాగా ఇరికించానా? నీ పైన అయిందిలే. ఒరే మిత్రద్రోహి, ఇరికించి వెళ్ళిపోతున్నావు కదా. హలో సత్యం, సత్యం సత్యం సత్యం, మన వార్డ్ మెంబర్స్ అంతా ఎలా నీ ఉన్నారు? పర్స్ ఆవిడ దగ్గర ఉంది. అది డెబిట్ కార్డ్ కాదండి, డోనర్ కార్డ్. ఏమండి అందులో కార్డ్స్ ఎక్కువ ఉంటాయి, క్యాష్ తక్కువ ఉంటుంది. ఏంటి ఇవన్నీ? ఏమండి రోడ్డు మీద వెళ్తుంటాం, ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి పుట్టుకొని పోతే? నేను అసలే రాజకీయవేత్తని, ఒక అనాథ శవంలా పోకూడదు కదండి. అందుకనే నేను ఎవరు ఏంటి, నా అడ్రస్సు, నా లక్ష్యం ఏంటి, నా బ్లడ్ గ్రూపు, నా కళ్ళదానం, నా శరీరంలోని అవయవాలు దానం చేయడానికి అవసరమయ్యే ఐడి కార్డు, ఈ బాడీని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చని నా స్వహస్తాలతో రాసిన లెటర్ అన్నీ ఇందులో ఉన్నాయి. అబ్బో మండిపోతుంది. ఇవి నాకు అవసరమా చెప్పండి? ఏమండి ఏవి మనతో చెప్పి రావు కదండి. జీవించినన్నాళ్ళు మీకు భర్తగా ఉండాలని నా కోరికండి. ఈ ప్రపంచంలో కల్లా ఎక్కువ సంతోషకరమైంది ఏంటో తెలుసా? ఒకరు మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించడం. నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నానండి. నువ్వు నా చెవులో పూలెట్టకు. మా నాన్న కూడా మా అమ్మకి ఇలాగే పూలెడుతుంటాడు. నువ్వెన్ని డ్రామాలు ఆడినా నేను నీకు లొంగను. మూసుకొని పో. మూసుకొని పోవాలా? నువ్వు పేరుకే హని, ఏమిట్రా నీకు ఈ హాని? ఈ అమ్మాయిల్ని మనం ప్రేమించడం చాలా సులువేరా, కానీ వాళ్ళని ఒప్పించడం అనేది ఉందే, తల కిందులుగా నిలబడి నీళ్లు తాగినట్టే. అమ్మో. అర్థమైతే చాలు. చెప్పమ్మా. మీ నాన్న టార్చర్ తట్టుకోలేకపోతున్నాను రా. ఏమైందమ్మా? నాకు నోట్బుక్ పెట్టి లెక్కలన్నీ రాశారా. ఇంతవరకు నీకోసం 20,66,675 రూపాయలు ఖర్చు పెట్టాను. అందులో నువ్వు వంట చేసిన దానికి 2 lakhs డిస్కౌంట్ ఇస్తా. మిగిలిన డబ్బులు ఇచ్చి నువ్వు మీ పుట్టింటికి పోవచ్చు. ఇలా చిత్రగుప్తుడు లాంటి తండ్రి ఎవరికైనా ఉంటాడంటారా? ఛే, అయ్యో. హలో, ఆయన ఏం చేస్తున్నాడమ్మా? తాగిన మైకుల్లో ఆయన రూమ్ లో డాన్స్ చేస్తున్నారా. ఆ అరుపులకి పక్కింటి వాళ్ళు గొడవ చేస్తున్నారా. నాకు భయం వేస్తోందిరా. నువ్వు వెంటనే రారా. అమ్మా, మీ అమ్మాయికి ఆయనకి ఏదో ఒక రోజు గొడవ అవుతుంది. ఖచ్చితంగా దానికి లెక్కలు రాసి పెట్టుంటాడు. నువ్వు ఓ పని చేయి, ఇంట్లో అందరి లెక్కలు చూసి మొత్తం ఎంత అవుతుందో చెప్పు. అన్ని అప్పులు నేనే తీర్చేస్తాను. ఇక్కడ ఒక 2 కోట్లకి ఒక ప్రాజెక్టా మాట్లాడి రెడీ చేస్తున్నాను. ఎలాగో ఓకే అయిపోతుంది, అప్పుడు అప్పులన్నీ తీర్చేస్తాను. రే ఏంట్రా నీ పథకం చాలా రిచ్గా ఉంది. ఏం చేయమంటావో చెప్పరా? రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నాయి. ఎలాగైనా సరే నా లవర్ వర్షన్ కరెక్ట్ చేశాను అనుకో, అప్పులన్నీ తీర్చి సెటిల్ అయిపోవచ్చు. రే రాజకీయ నాయకుల లక్షణాలు నీలో పులికి పుచ్చుకున్నాయిరా. కానీ నేను ఇంత నీచంగా ఆలోచించాను. రేయ్, ఇందులో నీచమే ఉందిరా. నీకు నీచం కాదు బ్రదర్, నాకు నీచం అని చెప్పాను. రేయ్, ఏం చూసావురా? మొదటి రేయ్, కాలుతో తనడాలని చేయదురా. నువ్వేమన్నావు? నువ్వేంద్రా ఇష్టానికి మాట్లాడుతున్నావు? ఏ, నువ్వంటే తప్పు కాదు, మేమంటే తప్పా? అనవసరంగా మాట్లాడుకో. నేను అన్నిటికీ చూస్తూ ఊరుకుంటాను అనుకోకు, చంపేస్తాను. మళ్ళీ తండ్రా, ఏం చేస్తావు? ఏంటో తనలేదురా నిన్ను. ఎవరో డబ్బులు కూడా డబ్బులు కాసుపడేది. సరే, జాగ్రత్త. ఆ డబ్బులు వస్తున్న డబ్బులా? ఏమండి ఒంట్లో బాగోనప్పుడు ఎందుకు కష్టపడతారు? వెంటనే విఆర్ఎస్ తీసుకోవచ్చుగా. పనిలో ఉన్నాను కాబట్టి జబ్బు సంగతి మర్చిపోగలుగుతున్నాను. అది మానేమంటావేంటే? ముందు మన అబ్బాయికి బాధ్యత రాని, అప్పుడు ఆలోచిద్దాం. హాయ్. వైర్ని పీకేశా. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నాతో స్ట్రైట్ గా మాట్లాడు. నువ్వేంటి లవ్ అని రచ్చ చేస్తున్నావు? అవును, రచ్చ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు రెచ్చగొడుతున్నావు కనుక. కవిత్వం కవిత్వం. ఒరే విభూది పండు, దుమ్ము లేపేస్తున్నావురా. ఏడ్చావులే. కవిత్వం మాట్లాడుతున్నావు, కపిత్వంలా ఉంది. మా కొట్లో ఒక పనివాడు కావాలి, పనిస్తాను. చేస్తావా? యు మీన్ వర్క్? రోజుకి 18 రూపాయల 50 పైసలు జీతం. ఒక టీ కూడా ఫ్రీగా ఇస్తా.
చచ్చాడండి సుబ్రహ్మణ్యం. వాడిని పంచేయమని చెప్పినందుకు. వాడొక ఫ్రీ బర్డ్ అండి, ఎలాగైనా బతికేస్తాడు. అండ్ బై ద బాయ్, వాడికి మీ హస్బెండ్గా ఉండాలనే ఆశ, మీ అసిస్టెంట్గా కాదు. రోజు వస్తావు, విక్రమార్కుడికి బేతాళుడు కథలు చెప్పినట్టు ఏదో కథ చెప్తావు. మీరు ఓన్లీ జెరాక్స్ నే రోజు చూస్తున్నారండి. ఒరిజినల్ లోపల అలాగే ఉందండి. మీతో ఒంటరిగా మాట్లాడాలండి. ఈ రోడ్ ఎండ్ లో నుంచో, నాన్న రాగానే భోజనానికి అట్టే వస్తాను, అప్పుడు మాట్లాడు. కానీ అదే ఆఖరి మాట అవ్వాలి. ఇప్పుడు 10 నిమిషాలు ఊపిరి ఆగిపోయినట్టయింది. ఏంటి సార్, మీ షాప్ లో నైట్ బల్బ్ అడిగితే లేదంటున్నారు? మేము యానిమల్స్ లాంటి వాళ్ళకి అమ్మం. ఏంటి సార్, అనిమల్స్కే కదా అమ్మాలి, అది కూడా తెలీదా? వస్తాను సార్, బాయ్. కొంచెం దూరంగా నడు, లేదంటే చూసేవాడు తప్పుగా అనుకుంటా. నేను నిన్ను లైక్ చేస్తున్నాను. నేను అన్లైక్ చేస్తున్నాను. విభూది పెట్టుకుని నన్ను వల్ల వేద్దాం అనుకున్నావా? ఆ? ఏంటా మచ్చ? నేను చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు నాకు అస్తమానం జలుబు చేసేదట. నుదురులో ఉన్న నీరు తగ్గడానికి మా అమ్మ నాకు విభూది పెట్టేదట. అప్పుడు నన్ను చూసిన వాళ్ళందరూ, ఏయ్ మీ అబ్బాయి అచ్చం సుబ్రహ్మణ్యేశ్వరులా ఉన్నాడు అనేవారట. అప్పుడు మా అమ్మ నాకు సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టి రోజు విభూది పెట్టేదట. ఆ తర్వాత 5వ తరగతిలో నేను వేషాల పోటీలో పాల్గొన్నానట. అప్పుడు మా అమ్మ చెప్పింది, ఏ సుబ్రహ్మణ్య వేషం వేయరా, బాగుంటుంది అని చెప్పిందట. నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేషం వేశాను. దానికి నాకు ఫస్ట్ ప్రైజ్. ఆ తర్వాత 6వ తరగతిలోనూ అదే వేషం వేశాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా? నో, సెకండ్ ప్రైజ్. ఈసారి ఫస్ట్ ప్రైజ్ విఘ్నేశ్వరుడికి ఇచ్చారు. ఆ తర్వాత ప్రైజులు వచ్చే కొద్దీ విభూది నన్ను వదలకుండా మామూలు సుబ్రహ్మణ్యాన్ని విభూది సుబ్రహ్మణ్యంగా మారిపోయాను. నేను +2 చదివేటప్పుడు అమ్మాయిలంతా ఎగతాళి చేస్తున్నారని విభూది పెట్టుకోవడం మానేద్దాం అనుకున్నాను. కానీ ఆ విభూది నన్ను వదలకుండా నుదుటిని మచ్చయి కూర్చుంది. ఇప్పుడు ఈ మచ్చని కవర్ చేసుకోవడానికి రోజు విభూది రాసుకుంటున్నాను. అయ్య బాబోయ్, సార్ మచ్చ వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందని నాకు తెలియకుండా పోయిందే. నైస్ ఫ్లాష్ బ్యాక్, బట్ చాలా బోరింగ్. బోర్ కొట్టే విషయాలన్నీ బీర్ కొట్టేటప్పుడు చెప్తే అమ్మ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తెలుసా? నేనేం కాల్ టాక్సీ చెప్పలేదు. కాదు, పరోటా సూరి. ఏంటి సార్, అక్కడ కావాలి సార్. సార్, నాకేం తెలియదు సార్, నేను చాలా మంచోడు సార్, మీరు బాగా చూడండి సార్. బాబు నాలా చక్కగా ఉన్నాడు, మా ఆవిడ పోగులు రాలేదురా. నా అదృష్టం పుచ్చింది. అతిగా మాట్లాడే నోరు, ఊరు పట్టుకు తిరిగే కుక్క ఎప్పుడైనా దెబ్బలు తినొచ్చు. బాగా తింది. ఒరే బ్రదర్స్, బుల్లి సింహం పుట్టాడురా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో తీసుకోండి. ఏంట్రా, ఎప్పుడు ఫుట్బాల్ బంతులా ఎగురుతూ ఉండేవారు, ఇప్పుడేంటి గాలి తీసిన బంతులా చతికిల పడ్డారు? పుస్ పుస్ అని గాలి తీశారు. ఏంటి నా గాలి తీసేశారని నువ్వు చూసావా? నీకు గాలి తీశారని చెప్పానా? నాకు గాలి తీశారని చెప్పాను. ఎవర్రా అది? కొట్టిన వాళ్ళ నేమ్, అడ్రస్, ఐడి ప్రూఫ్ ఇమ్మని అడుగుతావా? పాప తండ్రి పంపించిన మనుషులేరా. పాప తండ్రి పంపిన వాళ్ళ అని నిన్ను అని నీకెవర్రా గాలి తీసేసింది? అదెందుకురా? చూస్తుంటే ఒక్కళ్ళే ఆడినట్టుగా లేదే, రౌండ్ కట్టి ఫుట్బాల్ ఆడినట్టుగా ఉంది. హలో, ఎక్కడున్నారు? సత్యం సత్యం సత్యం, ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడుకుందాం. పాలిటిక్స్లో ఉన్నందువల్ల ఫోన్లో మాట్లాడడం అంత బాగోదయ్యా. హలో, ఒక నిమిషం అలాగే లైన్ లో ఉండు. ఏంట్రా? గిఫ్ట్ ఆ? గిఫ్ట్. అలాగా? గాంధీనగర్ డ్రైనేజ్ పక్కన ఉన్న వీధికి బయలుదేరండి. ఇది చూడండి, మీకు ఇష్టం లేదంటే చెప్పండి, ఇకపై ఎప్పుడు మీ వెంట పడను. ఇప్పుడు చేతులు వదిలేసి చూడండి, మెట్రో ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంతకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతాను. అది వదిలేసి మనుషులను పిలిపించి నా పరువు మంట కలపకండి. నేను అసలు మగాడన్న సంగతి మర్చిపోయి మీతో మాట్లాడుతున్నాను. ఎందుకండి మీకు ఇంత శ్రమ? చేతులు వదిలేండి మేడం, నొప్పి పెడుతుంది. నిన్ను తీసుకెళ్ళడానికి మనుషులు కూడా కావాలా? నిన్ను ప్యాక్ చేసి తీసుకెళ్ళడానికి 108 కి కాల్ చేశాను. అంబులెన్సా? కొట్టడానికి మనుషులు రాలేదుగా.
ఏంటిది? నా కోటేసే జనం చూస్తే నా గురించి ఏమనుకుంటారు? చుట్టూ జనం, ఒక్కొక్కరికి ఒక్కో ఓటు ఉంది. ఇప్పుడు సింపతిలో ఎలాగైనా ఒక 10 ఓట్లు కన్ఫర్మ్. నువ్వు ఒక ఆడదానివని, నన్ను ప్రేమించిన ఒక అభాగ్యురాలువని నిన్ను క్షమించి వదిలేస్తున్నా. నువ్వు అలా వెళ్ళిపో, నేను ఇలా వెళ్ళిపోతాను. ఏంటి? ఏయ్! ఇప్పుడే రావాలి. మళ్ళీ నువ్వు పాత కేశవలా నా దగ్గరికి రావాలి, లేదో ఏంట్రా కారం తిన్న కోతిలా మొహం అలా పెట్టు? చిచి, ఒక ముఖ్యమైన పని ఉంది, వెళ్ళొస్తాను. రే, నీకు పని ఉంది అని చెప్పడమే ఓవరు, అందులో నువ్వు ముఖ్యమైన పనా? ఒక్కడే వెళ్తున్నావా? ఒక్కడనే. నమస్తే ఓటర్ మహాశయ్య. సరేరా, నువ్వు వెళ్ళరా, నాకు ఓ ముఖ్యమైన పని ఉంది. నాకు నీతో పనుంది. చేతులతోనా కాళ్ళతోనా? ఇప్పుడు నేను రంగంలో దిగి సోడా బాటిల్ వేసారా? ఇది నా ఏరియా. ఏయ్, బాటిల్ తినరా, సోడా బాటిల్ తినరా, సోడా బాటిల్ తినరా. ఏయ్, చెప్పేది మీకే. ఇట్రా. ఏంటి? నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా. సుబ్రహ్మణ్య, విభూది పండు. పాపా ఏ పాపా, ఐ లవ్ యు. నా మనసే నువ్వు దోచావే పాపా. హలో, ఇప్పుడు ఇలా పాడి మళ్ళీ ఎవరితో కొట్టిస్తావు? పాపని పేరుకు తగ్గట్టు చిన్నపిల్లలు చేష్టలు చేస్తున్నావు. తీసుకెళ్లి ముట్టికలేయించావు. స్కూల్లో కూడా నన్ను ఎవరు కొట్టలేదు తెలుసా? చి, ఫోన్ పెట్టే. మీరు నన్ను ఏమన్నా పర్వాలేదు. ధర్మానికి ఎప్పుడూ పరీక్షలు తప్పవు, చివరికి ధర్మమే గెలుస్తుంది. ఈ గీత బోధ అవసరమా? అవసరం ఉందో లేదో చెప్పానంతే, ఫోన్ పెట్టే. హ? ఇది నేను రాసింది, ఇది నా ఫోటో. నువ్వెవరు? కేశవ, K7. K7. రోల్ నంబర్ K7. నువ్వింకా నన్ను మర్చిపోలేదా? మరపు ఒక వ్యాధి అని నాని సినిమాలో చెప్పాడు. 6వ తరగతిలోనే స్కూల్ మారిపోయానే. అమ్మాయిలు మారిపోతారు, అబ్బాయిలు ఎప్పటికీ మర్చిపోం. మరి హనీ అనేది? హనీ అనేది నా పేరు కాదు. హనీలా నేను చురుగ్గా ఉంటానని మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఇచ్చిన పట్టం. సారీ, ఆ రోజు నువ్వెవరో తెలియక అలా కొట్టాను. అందుకని మయూరి సినిమాలో దేనిలో అలా కొడతావా? మనం చూడగానే కొంచెం డౌట్ వచ్చింది, అందుకే గిఫ్ట్ అది ఇచ్చి చెక్ చేసి చూసా. నేను నీతో ఎంతో మాట్లాడాలిరా. పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ టైంలో ఇలా రోడ్లో బాగుండదు. మనం ఈవినింగ్ కలుద్దామా? ఒక ముఖ్యమైన వార్త. ప్రఖ్యాత రాజకీయ నాయకుడు కేడి కేశవ గారు తన బాల్య స్నేహితురాలు ప్రియాంక కనకవర్షిణిని వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నారని మీ అందరికీ తెలియజేయడమైనది. లవర్తో ప్రాబ్లం అంటే ఆ మ్యాటర్ ని అక్కడితో వదిలిపారేయాలి. గతం గురించి ఆలోచించకూడదు. తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేసుకుని ముందుకెళ్ళిపోవాలి. పో, నేను వెళ్తాను. నేను నచ్చకపోతే తిరిగి రాకు, నచ్చితే ఒక రోజా పువ్వుతో రా. అని 5 రూపాయలు ఉంటే ఇస్తావా? ఆ రోజు జరిగిన దానికి నేను కారణం కాదు. పర్వాలేదండి. 18వ తారీఖు సోమవారం 3 గంటలకి మీతో మాట్లాడాలని, నన్ను తీసుకెళ్లి కొట్టాలని పైవాడు ఫిక్స్ చేసాడండి.
దాన్ని ఎవరు మార్చగలరు? మీలాగా నాకు వెరైటీ కామెడీ రాదు. కానీ మీ ఆడాళ్ళు మగాళ్ళని బలహీనులుగా చేసేస్తారే. నా బాధ ఏంటో తెలుసా? ఆ రోజు నలుగురు నన్ను తీసుకెళ్తున్నప్పుడు మీరు నోరు ఎళ్ళబెట్టి చూసారే, అబ్బా సూపర్ అండి. అయ్యో సారీ. ఆమ్ని రోయ్ చూట్. అయ్యో భయపడకండి, ఇవ్వండి. హాయ్, రోజా పువ్వు రెచ్చగొడుతోంది. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి నేను లవ్ చేస్తున్నానని. 5 రూపాయలతో రోజ్ కొని లవ్ కన్ఫర్మ్ చేయడం ప్రాబ్లం కాదండి. మా వాళ్ళకి 500 రూపాయలతో ట్రీట్ ఇవ్వాలి, అదే ప్రాబ్లం. దానికి మిమ్మల్ని డబ్బులు అడిగితే బాగోదు కదా. ధనమేర అన్నిటికీ మూలం. హలో మావా, సరుకు తోటి సైడ్ డిష్ తోటి ఉన్నారా? నీకు ఆయుష్ 150 రా. వస్తున్నా. పర్చేస్ చేయకుండానే చెప్పావే. డబ్బుతో ఉన్నాను రారా అని చెప్పడం కంటే సరుకుతో ఉన్నాను రారా అని చెప్పేవాడే అసలైన మిత్రుడు. నువ్వు తాగుతావా? చీచి, స్నేహం కోసం అప్పుడప్పుడు అలా టచ్ చేస్తాను. నేను చెప్పేది వినరాలుడు, అన్నిటికీ ఓ లిమిట్ ఉంటుందని తెలుసుకో. ఏదో నాకు సహాయపడతావని ఇల్లరికం తెచ్చుకున్నందుకు ఎంతో ఫీల్ అవుతున్నాను. ఏంటన్నా మీ అల్లుడిని రారపోరా అంటున్నావు? అవునే, నాలో అంత కోపం ఉంది. ఇన్నాళ్ళు అణిచి ఉంచుకున్నాను. మావా, ఈ మీసం కరెక్ట్ గా ఉందని చూడండి. అయ్యో అయ్యో, నన్ను నేనే కొట్టుకోవాలి. కర్మ, కర్మ, ఏంటి కర్మ, మాయా, కర్మ, కర్మ. తలనొప్పిగా ఉందా? నా నెత్తినెక్కి పీడిస్తుంది. ఏమే మీ నాన్నకి నెత్తి మీద బొచ్చు కూడా లేదు, బుర్ర పగిలిపోద్ది చూసుకో. పోయి ఇలాంటి హాయ్ పిచ్చి ఆంటీ. పెళ్లి చేశాను చూడు నిన్ను. నా కర్మ. మీ ఆయన్ని గట్టిగా కొట్టుకోవద్దని చెప్పు. ఇప్పుడు హార్ట్ అటాక్ టక్కు టక్కు అని వచ్చేస్తుందంట. ఆయన చేస్తే నాకు డబ్బులు ఇచ్చేది ఎవరు? బాయ్ ఆంటీ. ఈ ఇంటికి ఇల్లరకం వచ్చాను చూడు, నా తలరాత. పౌరుషం లేని జన్మే దున్నపోతున్నాయా, నా చెప్పులేసుకుపోతున్నాడు చూడు. సంగతి అలా ఉంచండి, ఉదయాన్నే నా బ్రష్ తో పళ్ళు తోకున్నాడు. అరే ఛీ, ఇంత నీచుడు ఎవడు ఉన్నాడు? ఎవరు నాకు చెప్పేది? నేనే నిర్ణయించాలి. ఏమండి, రేపు మా అన్నయ్య వచ్చి పిల్లని అడిగితే కాదంటారా ఏమిటి? అన్నయ్య, రేపు వాడిని తీసుకొచ్చి గుళ్ళో తాళి కట్టించి దీన్ని కూడా ఇంటికి తీసుకుపో, ఏం పర్వాలేదు. నాన్న ఏంటిదంతా? కింద పడ్డానమ్మా, బాగా తగిలింది. నేను దాని గురించి అడగడం లేదు. ఎవరికి పెళ్లి? ఏమే, నీ కొంచెం ఫ్రీడమ్ ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా? ఇదిగో చూడు, రేపు నీకు నా అన్న కొడుకు అమృతరావుకి పెళ్లి జరిపించి తీరుతాను. మీరు అనుకుంటున్నట్టు అసలేం జరగలేదు. నేను ఒకరితో మాట్లాడుతున్నానన్నే కదా మీ అనుమానం. అతను ఎవరో కాదు, స్కూల్లో నాతో పాటు చదువుకున్న బెస్ట్ ఫ్రెండ్ అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అతను ఎక్కడో లేడు, మన మేడపైనే ఉన్నాడు. ఓ, మేడపైనుండే మేడంని లైన్లో పెట్టాడా? ఏడీ వాణ్ణి పిలు. ఏమండి, ఏమిటండి మీరనేది? వీరేశ్వరి, ఇప్పుడైనా నన్ను కొంచెం మాట్లాడినవ్వవే. వాడి మొహం చూసిన వెంటనే మనకు యాక్సిడెంట్ అయింది. ఆ విషయం గుర్తుంచుకొని మాట్లాడండి. నాన్న, నేను చెప్పానే, ఇతనే కేసు. ఏమైంది ఆంటీ అంకుల్? ఇలాంటి వేషాలు నేను చాలా మంది దగ్గర చూశాను. ఆంటీ, నేను జ్ఞాపకం లేనా? మీకు పటికి బెల్లం అంటే చాలా ఇష్టం కదా. నా చిన్నప్పుడు మీరు కేశవా పటికి బెల్లం తీసుకురా, కేశవా పటికి బెల్లం తీసుకురా అని అస్తమానం నన్ను కొట్టుకు పంపేవాళ్ళు. 6 రూపాయలు అప్పు కూడా పెట్టారు, గుర్తులేదా? అంకుల్, మీకు పాకం జీళ్ళు అంటే చాలా ఇష్టం కదా. మీరు 13 రూపాయలు అప్పు పెట్టారు. మీ ఇద్దరి అప్పును నేనే తీర్చాను. ఇదిగో మీకు పాకం జీళ్ళు, ఆంటీకి పటికి బెల్లం ఇష్టం అని తీసుకొచ్చాను. కొంచెం కొంచెం గుర్తొస్తోందయ్యా. ప్రేమికులకి నేనేం శత్రువుని కాను. మా అమ్మాయినిచ్చి చెయ్యాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మా అమ్మాయికి కట్నంగా 1 పైసా ఇవ్వను. అయ్యో, అలాంటివేం నేను తీసుకోనుగా. కానీ నే తీసుకుంటాగా. మా అమ్మాయికి నగలు పెట్టి నువ్వే తీసుకెళ్ళాలి. మొత్తం పెళ్లి ఖర్చంతా నువ్వే భరించాలి. వచ్చేదానిలోనే కదా పెడతాం. మాకు మగపిల్లలు లేరు గనక మా ఇద్దరి పేరున బ్యాంకులో 4 లక్షలు వెయ్యాలి. వెనక మాకు ఉపయోగపడాలిగా. వెనక అంటే పైల్స్ వచ్చినప్పుడు అంకుల్. మా అమ్మాయికి వంట రాదయ్యా. రోజు నువ్వే వండి పెట్టాలి. కానీ చక్కగా చదివించాననుకో, దానికైన ఖర్చు 4,30,000 నువ్వే ఇవ్వాలి. ఖర్చులన్నీ నోట్బుక్ లో జాగ్రత్తగా రాసి పెట్టారా అంకుల్? సూపర్ అంకుల్. వీటన్నిటికీ ఓకే అంటే 50 రూపాయల స్టాంప్ పేపర్లో సైన్ చేస్తే పెళ్లి చేస్తాం. నీకిష్టమేనా? మీరు మాట్లాడేది మీకే బాగుందా? ఏమైనా నాకు లాభమే మావయ్య. ఎలాగా? వర్షని నాకు అప్పగించాక మాకైతే నువ్వు ఓకే, కానీ మీ అమ్మా నాన్నలకి మా అమ్మాయి నచ్చాలి కదా. అవును, మీ అమ్మా నాన్నల్ని తీసుకురా, మాట్లాడాలి. Tell me. Answer me. నా టీంట్లో నిలబెట్టి ఒకే ఒక్క వేటు వేశారంటనా?
బాగా కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేస్తూ నువ్వెవరినో చేసుకుంటానంటున్నావు. వాట్ యువర్ ఐడియా? నువ్వేం చెప్పినా కాదనకుండా ఒప్పుకుంటానా? మీరెంత పెద్ద కేడీ బిల్లా కిలాడీ రంగాలో నాకు తెలుసురా. ఫ్రెండ్స్, నువ్వు స్కూల్కి వెళ్ళే రోజుల్లో కూడా మీ అమ్మ దగ్గర పాలు తాగావు కదా. మనోడు అప్పుడు కూడా తాగడం మానలేదా? అది ఫ్రీయే కదా. పద, నీకెవరు పిల్లనిస్తానన్నాడో వాడి విషయం తేల్చుకునొద్దాం. నేను చెప్పేది వినండి అన్న, వాళ్ళకి సిటీలో 3 కోట్లు విలువ చేసి ఆస్తుంది. ముందు ఆ విషయం తెలుసుకోండి. లెట్స్ గో. నేను ఊహించలేదు వాళ్ళకి 3 కోట్లు వస్తుందా. ఆ వెనక నుయ్యి కూడా ఉంది. పోరా రే, ఎదుటి వాళ్ళ ఆస్తి కోసం తండ్రి కొడుకులు ఇద్దరు ఎలా పరిగెడుతున్నారో చూడు. మాకు జెరాక్స్ కొట్టుందిలే. సార్ నానా కొంచెం నిదానంగా. వాట్? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ నానా. సార్ ముష్టాళ్ళు అరుస్తావెందుకురా? నమస్కారం. నమస్కారం. వీడా నీకు పిల్లనిస్తానన్నది? నువ్వే పెళ్లి కొడుకు తండ్రివే. వాడు వీడు అన్నావంటే 4 కోసేస్తాను. పోయిరా, పోయి చూద్దాం. నువ్వో నేను తేల్చుకుందాం. ఆరా తేల్చుకుందాం. వస్తున్నాను రా. రేయ్ నానా నానా. సీను, ఏంట్రా తలకి కట్టు? తనకు కూడా చెయ్యి విరిగింది, ఏమైంది? స్కూటర్ మీద నుంచి కింద పడ్డానులే. రా కూర్చో, తాగడానికి ఏమన్నా తీసుకురా. అయ్యో, ఎంత పని అయింది. ఈ సీనులో సూపర్ ట్విస్ట్. 3 నెలలుగా నువ్వు వెనకబడి ప్రేమించింది వీడి కూతున్నా? అవును నానా. ఓరి నీచోద్యం బంగారంగాను. నన్నేం చెప్పమంటావురా? వీళ్ళమ్మాయారా నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వస్తానన్నది. వెనకటికి చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు చివరికి నేను చెప్పిన అమ్మాయినే నువ్వు ప్రేమించి పెళ్లాడతానంటున్నావు. నువ్వు ఫోటో చూపించుండొచ్చుగా. అవునరా, నీకు ఫిల్మ్ వేసి చూపిస్తారు. మరి ఇదే కమ్యూనికేషన్ గ్యాప్. నీకు అర్థం కాదు లేదు ఇంగ్లీషు. సీను, మీ అమ్మాయిని పిలిస్తే ఓ పని అయిపోతుంది. వర్షిణి, ఇతను మీ అబ్బాయిని నాకు తెలియలేదురా. పని పాట లేని మా వాడికి ఇంత అందమైన అమ్మాయ. దేవుడు గ్రేట్ రా. నీ కూతుర్ని చిన్నప్పుడు చూసే గుర్తులేదు. మీ అమ్మాయిది కూడా నీలా ముచ్చుముఖమేమో అనుకున్నా. నన్ను ఎక్స్పెక్టెడ్ రా. అవును, ఈయన ఫేస్ ఏదో పెద్ద గొప్పగా ఉన్నట్టు. అమ్మాయితో కొంచెం విడిగా మాట్లాడాలి. మాట్లాడరా. కమాన్ ఇన్ లా డాటర్. ఏంట్రా నువ్వు మాట్లాడాల్సింది మీ నాన్న మాట్లాడతానంటున్నాడు. వెళ్ళండి. ఒక్క నిమిషం. టెల్ మీ వాట్? తప్పుగా మాట్లాడుకురా. ఇంగ్లీష్ లో గ్లామర్ నేర్చుకో ముందు. ఏమైంది? గ్లామర్ చాలా మీ నాన్న ఇంగ్లీష్ మాట్లాడటానికి నేనే దొరికానా? నీకు బాధ్యత రావాలంట, అప్పుడే పెళ్లి చేయరంట. టుడే ఓన్లీ డైవర్స్ అంట. డైవర్స్? ఎంగేజ్మెంట్ కి వచ్చిన పాటలు. ఇంగ్లీష్ తో చంపేస్తా. అబ్బా తల నొప్పి. వేడిగా ఒక కాఫీ ఇవ్వమ్మా. ఆర్ యు సాడీస్ నౌ? ఇలా చూడు సీను, నా కొడుకు పని పాటు లేదు. నిజం చెప్తున్నాను. రాజకీయాలు అవి ఇవని తిరుగుతూ ఉంటాడు. చిల్లర మల్లర వెధవలతో సావాసం వేరే. చిన్న పిల్లలు ఇక్కడికి రాకూడదని చెప్పానా? నువ్వెందుకురా తయారయ్యావు? మీ అమ్మాయే వాడిని మార్చాలి, చూసుకో. రాజకీయాలా? అవన్నీ మా కుటుంబంలో ఎవరికీ నచ్చవే. రాజకీయం అంటేనే బురద. ఆ బురదలోనూ కొన్ని పందులు సంతోషంగా జీవిస్తాయి. అలాగని మనం జీవించగలమా? మా అమ్మాయిని మర్చిపో బాబు. స్వార్థపరుల నిజాయితీ సమయానుకూలంగా మారిపోతుంటుంది. స్వార్థపరులు గొప్పవాళ్ళని తక్కువ వాళ్ళని భేదాలేవి ఉండవు. సోదరులారా,